రావచ్చు. అందువల్ల ఐ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. నేను చాలా డైరెక్టర్స్ని రిపీట్ చేశాను. అంటే ప్రభుదేవ మీకు మీ థాట్కి క్లోజ్గా రాలేదా? చాలా క్లోజ్గా నువ్వు వస్తాను వద్దాడని పని చేసాం. అవును, చాలా క్లోజ్గా పౌర్ణమి సినిమా పని చేసాం. ఇది మీరు ఎక్కడ విన్నారు కానీ ఇది ఎక్కడ వెళ్ళిపోయాడు ఇవన్నీ లేదండి. లేదులేండి. మొన్న కూడా కలిసాము అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అదే అసలు ఇట్స్ రూమర్. అదేలేండి, ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్స్ రూమర్. అదే నేను అందుకే ఇప్పుడు మీరు మీ నోటి నన్ను ఒకళ్ళు అడిగారు సార్ ఇలాగే, ఏంటి సార్ ఏదైనా గొడవ జరిగిందంట కదా. అది ఎక్కడ గొడవ జరిగింది, నాతో గొడవ పెట్టుకున్న సీన్ ఎవరికి లేదని చెప్పాను. రాజులు కదా బాలకృష్ణ గారు చెప్పినట్టు అది కాదు ఎండ్రు కదా అని. ఎండ్రు కదా కాదు అసలు అంత ఉండదు. అలాగే కూర్చోమంటే వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎవరైనా సరే, వెదర్ ఇట్స్ అన్ యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎవరు నాతో గొడవ పడే ప్రసక్తే లేదు. లేదులేండి, మీరు చాలా చాలా హంబుల్గా రాయల్గా ట్రీట్ చేస్తారు. రిలేషన్స్ని చాలా లైవ్లీగా ఉంచుకుంటారు, అందరితో చాలా కంఫర్ట్ ఇస్తారు మీరు. అవన్నీ సక్సెస్ కానప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ సంబంధించిన హీరో, ఆ సంబంధించిన డైరెక్టరు దగ్గర కొంతమంది చెప్పే మాటలు ఉంటాయి. ఈసారి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదండి ఆయన అని మొత్తం నా మీద, ఎందుకంటే మొత్తం బరువు అంతా నేనే తీసుకుంటా. అవును, ఈవెన్ దట్ హ్యాపెన్ టు ఒక్కడు కూడా కదా. మీరు డిస్కషన్స్లో కానీ కథని మలచడంలో కానీ అదేం లేదు. ఒక్కడు వెరీ గుణశేఖర్ కాంట్రిబ్యూషన్ ఎంత సార్ ఒక్కడిలో? మీ బ్రహ్మాండం. నేను యాక్చువల్ వెయిట్ చేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఇంతవరకు చేయలే సినిమా. గుణశేఖర్ గారు ఐ థింక్ సూన్ ఉండాలి. ఇంకా నేను మాట్లాడలేదు. వస్తుంది ఆ టైం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈజ్ ఏ బ్యూటిఫుల్, పెడితే ఫ్రేమ్ ఒక చిన్న బాపు గారు గీసినట్టు ఉంటుంది. ఎవరికైనా కూడా సంజయ్ లీలా బన్సాలి అవ్వచ్చు, గుణశేఖర్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. మన కథ కుదిరిన విధానం బట్టే మన అన్ని హంగులు అన్నీ బాగుంటాయి. అదేలేండి. ప్రభాస్ వాజ్ నాట్ రిపీటెడ్ ఇన్ యువర్ బ్యానర్? పౌర్ణమి అయింది, బట్ పౌర్ణమి వాజ్ నాట్ అప్రిషియేటెడ్ బై ది ఆడియన్స్ అండ్ డిడ్ నాట్ డూ వెల్ అనుకోండి. బట్ మళ్ళీ మీకు ఇంకొక థర్డ్ ఛాన్స్ అన్నది ఉండదా ప్రభాస్తో? మీరు ట్రై చేయలేదా? నేను పెద్దగా ట్రై చేయలేదు. నేను ట్రై చేస్తే జరగదంటూ ఏమో ఉండదు, అది షూర్. నేను వెళ్ళి కూర్చుని, నాకు అలవాట్లేదు. నేను వెళ్ళి ఒక యాక్టర్ దగ్గర కూర్చున్న రోజులు ఏదన్నా ఉన్నాయి అంటే ఓన్లీ వెంకటేష్. అది కూడా యాజ్ ఎ ఫ్రెండ్. ఆయన ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ నాకు ఫోన్ చేసేవాడు, బాబు ఎక్కడున్నా బాబు రా అని. తనకు నేను చాలా వచ్చి రిలీఫ్. సాయిబాబా గుడికి వెళ్ళాలి, షిర్ది వెళ్ళాలి, ఇదిగో ఇక్కడ టికెట్స్ బుక్ చేశాను, నేను మొన్న వెళ్ళి వచ్చాను బాబు, వారం అయింది, రా ఎక్కువ. మేము ఇద్దరు ఒకే రూమ్, ఎక్కడ దిగితే ఎక్కడ మేము ఇద్దరు ఒకే రూమ్లో పడుకునేవాళ్ళం. ఎన్నో థింగ్స్ వీ యూస్ టు షేర్ అబౌట్ గాడ్. దేవుడి నుంచి దేవుడు, దెయ్యం, ఇంకోటి అమెరికా, ఇటలీ, ఆ ప్యాషను, డ్రెస్సులు, బుక్స్, ఎన్నో రకాలైన థింగ్స్ మా ఇద్దరి మధ్య దొలుతూ ఉంటాయి. స్టోరీలు, తను స్టోరీ చెప్పడం మొదలెడితే ఏదన్నా గంటన్నర దానికి వెళ్ళిపోద్ది. నేను స్టోరీ చెప్పడం మొదలు గంట. దట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అస్ ఇప్పటికీ కూడా. మరి మీరు వెంకటేష్తో కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే నాగేంద్ర, నేను ఒక్కటి అడుగుతాను, మన ఇద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉందా లేదా మన ఇద్దరి మధ్య? ఉంది కదా. వెంకటేష్ బాబుతో మీకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మీరు పిఆర్ఓగా నేను ఎందుకు పెట్టుకోలేదు, మీరు ఎందుకు చేయలేదు అంటే నేను ఏమంటాను, మీరేమంటారు చెప్పండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఇది వెంకటేష్ బాబుతోటే చెయ్యాలి అని కథ అనుకోవడం వేరు. శత్రువు అనే సినిమా శత్రువు కథ అనుకున్న తర్వాత ఇది వెంకటేష్ బాబు, ఇది విజయశాంతి గారు అని అనుకుంటే కోటరామకృష్ణ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే జరిగింది. అది నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మా అందరిది. బట్ దట్స్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్. నేను వెళ్ళి ఇప్పుడు కూర్చొని, ఇప్పుడు మన ఇద్దరం కథ ఫ్రెండ్స్, నువ్వు వరా అయితే నెక్స్ట్ సినిమా చేసే పిఆర్ఓ, లేదంటే నెక్స్ట్ నేను పెట్టి హీరోగా తీసేస్తాను, దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషన్. ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషనల్ దాంట్లో మిమ్మల్ని నేను మళ్ళీ పెట్టుకోవడంలో ఏమి ఇది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. నన్ను రైటర్గానే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు కదా. రైటర్గా ఇంట్రడ్యూస్ చేశాను, మీరు ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు అసలు మీరు మీ అంత బిజీయెస్ట్ ఎవరు లేరు ఇప్పుడు.
ఎక్కడ యూట్యూబ్ ఎక్కడ తీసిన యూట్యూబ్ కాదు సార్, ఇప్పుడు అగదకి ఫస్ట్ రైటర్ నేనే కదా. అది అనుకున్నాం యాక్చువల్గా. నేను అంటే మీరు అన్నారు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తాను, అలా అలా వెళ్ళిపోయింది అలాగా. అదేలేండి, అంటే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే సార్, దీంట్లో ఒక నిర్మాత కొంచెం అవుట్ ఫోకస్ అనండి, లేకపోతే సైడ్ ట్రాక్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సెపరేట్గా ఇంకేదో రన్ అవుతున్నది అంటే, ప్రభాస్ వేరే సినిమాలు చేస్తున్నాడు, మహేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, వెంకటేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, అందరూ వాళ్ళ ట్రావెల్లో వాళ్ళు ఓకే లో అండ్ హై అక్కడే ఉన్నాయి, లేకపోలేదు ఆ కెరీర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబు ప్రభాస్కి, అంతకుముందు రాధేశ్యాము, ఆదిపురుషు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మచ్ అప్రిషియేటెడ్. సలారు అట్లాంటి సినిమాలు ఉన్నాయి మళ్ళీ, అది ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఒక స్ప్రీలో సక్సెస్లు కొట్టుకుంటూ వచ్చి సడన్గా తెరమరుగు అయిపోయినట్టుగా. తెరమరుగు అయిపోవడం అంటే, ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ మెల్లమెల్లగా అయ్యి ఒక పెద్ద రేంజ్కి వెళ్ళారో వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకులాగా నేను ఇప్పుడు అక్కడ ఒక సినిమా ఆడని డైరెక్టరు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన ఎందుకు ఇది రైట్ కాదేమో, ఏదన్నా వీల్ గో ఫర్ ఎ బిగ్ డైరెక్టర్ అనే స్టేజ్కి రావచ్చు. బికాస్ ఎవ్రీ హీరో హూ ఆర్ రియల్లీ బిగ్ టుడే నీడ్స్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో ఫర్ ద క్రేజ్, ఫర్ ద ఓపెనింగ్. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఆదిత్య లేకపోతే మన శోభనో లేకపోతే గుణశేఖర్ ఇది అంటే ఆయన ఆల్రెడీ మంచి మంచి హిట్లు ఉన్నాయి. అవును. సో అట్లాగే ఎవరన్నా కూడా పెట్టుకున్నప్పుడు ఆ ఓపెనింగ్స్ వస్తాయో రావో. బట్ నా ఫిల్మ్ లైక్ మనసంత నువ్వే కూడా వెరీ బిగ్ ఓపెనింగ్. అంటే అప్పుడు న్యూ హీరో ఆ కాంబినేషన్ చిత్రం సినిమా కాంబినేషన్ కదా, మీరు అదే రిపీట్ చేద్దాం అని కూడా అనుకున్నారు అప్పుడు. చిత్రం అండ్ నువ్వు నేను వచ్చింది. నువ్వు నేను మంచి హిట్ కాంబినేషన్ కాబట్టి. బట్ మార్నింగ్ షో వాజ్ ఓన్లీ 40%. ఆ రెండు వచ్చినా కూడా పాటలు పెద్ద హిట్ కదా, మన 40% వచ్చింది ఓపెనింగ్ అయినప్పటికీ. ఈ 40% ఉందంటే అని చూశాను, క్లాప్లు కొడతారు. ఈ 40% బయటికి వచ్చేటప్పుడు మరి ఫోన్లు వెళ్ళినాయి, ఎలా వెళ్ళినాయి తెలియదు. అక్కడే కూర్చున్నాను చూస్తే బుకింగ్ దగ్గర మ్యాట్కి ఎవరు లేరు. ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ అనేది, కమ్యూనికేషన్ అది ఎంత పవర్ఫుల్ అంటే, బయటకు వస్తే ఇంకో 2 గంటలు ఉంది మళ్ళీ 12 బుకింగ్ ఓపెన్ చేయడానికి. అక్కడే కూర్చున్నాం ఆదిత్య, నేను, అందరూ అక్కడ బయట ఊరికి సినిమా బాగుంది అనుకుంటున్నాం. ఈలోపు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, బాగుందండి పికప్ అవుతుంది మ్యాట్నీ నుంచి చూడండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మ్యాట్లీకి అరగంట ముందు ఓడియన్ థియేటర్లో హైదరాబాద్లో ఇక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ వరకు దేర్ వాజ్ ఎ క్యూ. ఆ 2 అవర్స్లో వెళ్ళిపోయింది బయటికి సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.